పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే తొలిసారిగా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ చేపట్టిన ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమం ఆదివారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో రంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎర్రబాలెం తెలుగుదేశం పార్టీ నాయకుడు కాపు నేత ఏపూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమం సందర్భంగా నేతలు భాష్యం ప్రవీణ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుంటూరు 1 ఎమ్మెల్యే నజీర్ అహ్మద్లకు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు. తొలుతగా భాష్యం ప్రవీణ్ ఎర్రబాలెంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకోవటం జరిగింది. 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమాన్ని తొలి రోజు ఎర్రబాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముగ్గురు గెలవడం జరిగింది. ముగ్గురులో కూడా మొట్టమొదటిసారి గెలిచిన యువ నాయకుడు నజీర్ గారిని నేను తెలియజేస్తున్నాను. నజీర్ గారికి కూడా రాబోయే రోజుల్లో మంచి పదవి రావాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వాడిని నేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఇద్దరు వ్యక్తులను పిలిచాను. గన్నవరం వెంకట్రావు గారు, నజీర్ గారు. ఇద్దరు కూడా నాతో పాటు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులే. ఇద్దరు కూడా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు కుంభస్థలాన్ని కొట్టి గెలిచిన అటువంటి వ్యక్తులు దగ్గరికి రావడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ సభాముఖంగా వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మా శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని, ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పెదకూరపాడు నియోజకవర్గం కన్నా భాష్యం ప్రవీణ్ అంటే అందరికి తెలుసు. ఎందుకంటే గతంలో అనేక మంది పెద్దలు ఈ నియోజకవర్గానికి నేతృత్వం వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు భాష్యం ప్రవీణ్ గారు ఒక యువకుడిగా మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా నిరంతరం కూడా మంచి ఎక్కడుంటే భాష్యం ప్రవీణ్ అక్కడ ఉంటాడు. ఏ మంచి కార్యక్రమం అయినా నలుగురితో ఆప్యాయతగా మాట్లాడి ఉన్నటువంటి యువ ఎమ్మెల్యేలో నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా మనందరూ కూడా ఆప్తుడిగా ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్ గారు ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకు, ఎందుకంటే లోకేష్ గారు ఏ పిలిపించినా కూడా తూచా తప్పకుండా దాన్ని పాటిస్తూ చెప్పినటువంటి మరుక్షణమే